రూల్ నెంబర్ 41. ఇక్కడ వరకు మనం ఏం చూసాము? ఈపీ ఫైల్ చేస్తారు. ఈపీ ఫైల్ చేసిన తర్వాత అదర్ సైడ్కి షోకాస్ నోటీస్ ఇస్తారు. బాబు నువ్వు డిగ్రీ ఎగ్జిక్యూట్ చేయట్లేదు, సో కాబట్టి నేను ఎందుకు అరెస్ట్ చేయకూడదో మాకు చెప్పు అని చెప్పి షోకాస్ నోటీస్ ఇస్తారు. షోకాస్ నోటీస్కి కానీ వాడు అటెండ్ అవుతాడు. అటెండ్ అయిన తర్వాత కోర్ట్ అంతా ఎవిడెన్స్ అంతా తీసుకుని కంక్లూడ్ చేస్తారు. ఇప్పుడు ఎవిడెన్స్ ఏ విధంగా తీసుకుంటుంది కంక్లూడ్ చేసుకుంటుందని ఇక్కడి నుంచి చూద్దాం. రూల్ నెంబర్ 41. ఎగ్జామినేషన్ ఆఫ్ జడ్జిమెంట్ లెటర్ యాజ్ టు హిస్ ప్రాపర్టీ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎగ్జిక్యూషన్ పిటిషన్లో ఎక్కడా కూడా వాడు అమౌంట్ ఇవ్వాలా ఇవ్వకూడదా అని జరగవు హియరింగ్స్. అటాచ్మెంట్, ప్రాపర్టీ అటాచ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేయొచ్చా చేయకూడదా, ఎందుకు చేయకూడదు, శాలరీ అకౌంట్ అటాచ్ చేయొచ్చా చేయకూడదా. ఇక్కడ క్వశ్చన్ అనేది ఎంత అమౌంట్ ఇది కాదు, ఆల్రెడీ దానికి గాను డిగ్రీ వచ్చేసింది మనకు సూట్లో. సో దాని గురించి ఎక్కడా కూడా హియరింగ్స్ జరగవు. ఒకటి ఈపీలో ఏం జరుగుతుంది, ఇది అటాచ్ చేయొచ్చా చేయకూడదా, అరెస్ట్ చేయొచ్చా చేయకూడదా, నీ శాలరీ అటాచ్ చేయొచ్చా చేయకూడదా, వీటి గురించే జరుగుతుంది తప్ప మళ్ళీ నువ్వు డబ్బు ఇవ్వాలా ఇవ్వకూడదా అని ప్రొసీడింగ్స్ వచ్చే క్వశ్చనే లేదు. నెక్స్ట్ ఫస్ట్ చూడండి. వేర్ ఏ డిగ్రీ ఈస్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఎ మనీ, ద డిగ్రీ హోల్డర్ మే అప్లై ద కోర్ట్ ఫర్ అన్ ఆర్డర్ దట్ the judgment debtor, or where the judgment debtor is a corporation, any officer thereof ante on behalf of corporation or any other person, be orally examined as to whether any or what debts are owing to the judgment debtor, and whether the judgment debtor has any and what other property or means of satisfying the decree. The court may make an order for the attendance and examination of such judgment debtor or officer or other person, or for the production of any books or documents. షోకాజ్ నోటీస్కి వస్తాడు కదా, జడ్జిమెంట్ డెటర్ అడుగుతాడు, బాబు నీ మీద ఇలా కేసు వచ్చిందయ్యా, వాళ్ళు ఈపీ వేసుకున్నారు, సో నీ దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా అటాచ్ చేసుకునే అమౌంట్ అది ఇచ్చుకోవడానికి, లేకపోతే నెక్స్ట్ అరెస్ట్ ఇవన్నీ చేయించమంటావా అని. దానికి వాడు సమాధానం అనేది ఇవ్వాలి. ఇప్పుడు సబ్ రూల్ నెంబర్ 2. Where a decree for the payment of money has remained unsatisfied for a period of 30 days, the court may, on the application of the judgment debtor, without prejudice to this power under sub-rule 1, by order, require the judgment debtor, or where the judgment debtor is a corporation, any officer thereof, to make an affidavit stating particulars of the assets of the judgment debtor. జడ్జిమెంట్ డెటార్ దగ్గర అసెట్స్ ఏవే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళే సబ్మిట్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ క్వశ్చన్ నువ్వు ఎలా సాటిస్ఫై చేస్తావని. నువ్వు సాటిస్ఫై చేస్తావా చేయగా, నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. దాన్ని ఎలా సాటిస్ఫై చేస్తావు, త్రూ ప్రాపర్టీ చేస్తావా, శాలరీ చేస్తావా, ఈఎంఐ ఫామ్లో చేస్తావా, ఇన్స్టాల్మెంట్లో చేస్తావా అనేది నీ ఇష్టం, కానీ అది త్రూ పేపర్ అనేది సబ్మిట్ చేయాలి కోర్టులో. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ డిసొబీడియన్స్ ఆఫ్ ఎనీ ఆర్డర్ మేడ్ అండర్ సబ్ రూల్ 2, ద కోర్ట్ మేకింగ్ ది ఆర్డర్ or any court to which proceedings is transferred may direct the person disobeying the order be detained in the civil prison for a term not exceeding 3 months, unless before the expiry of such term the court directs his release. పైన ఏదైతే కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదండి మీ అసెట్స్ ఇవన్నీ సబ్మిట్ చేయమని, ఇన్ కేస్ అవి కావాలని అతను సబ్మిట్ చేయకపోతే వితౌట్ ఎనీ రీజనబుల్ కాజ్ అతన్ని డైరెక్ట్గా అరెస్ట్ చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇవ్వచ్చు. అండ్ దట్ ద పీరియడ్ ఈజ్ ఫర్ 3 months. అండ్ ఇంకొకటి, 3 months కంటే ముందు అతను రిలీజ్ చేయకూడదు అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ ద కోర్ట్ డైరెక్ట్స్ హిమ్ టు రిలీజ్. కోర్ట్ ఎప్పుడు డైరెక్ట్ చేస్తే రిలీజ్, వాడు అమౌంట్ కట్టేస్తే రిలీజ్ చేస్తుంది. ఓకేనా అండి, లేకపోతే ఏదైనా హెల్త్ కాజ్ కానివ్వండి అదర్ రీజన్స్ వల్ల రిలీజ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ రూల్ నెంబర్ 42. అటాచ్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ డిగ్రీ ఫర్ రెంట్ or mean profits or other matter, amount of which to be subsequently determined, where a decree directs inquiry as to rent or mean profits or any other matter. The property of the judgment debtor may, before the amount due from him has been ascertained, be attached as in the case of an ordinary decree for the payment of a money. ఈ రెంట్ మీన్ ప్రాఫిట్స్ పైన డిగ్రీ కూడా ఎలా అంటే, ఇన్ కేస్ అమౌంట్ అనేది డిటర్మైన్ అయిపోయింది అనుకోండి, ఎంత రెంట్ పే చేయాలి, ఎంత ఇతను అక్రమంగా సంపాదించాడు అతను రైట్ లేకపోయినా అనేది మీన్ ప్రాఫిట్స్ ద్వారా అది అసర్టైన్ అయిపోతే త్రూ ద రికవరీ ఆఫ్ మనీ ఎలా చేస్తారో అలా ఈపీ వేసుకొని చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ అలా చెయ్యని పక్షంలో అదేంటి ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అసర్టైన్ చేస్తారు ఫస్ట్.
అది అసర్టైన్ అయిపోతే ఆటోమేటిక్గా రికవరీ ఆఫ్ మనీ ఏ విధంగా చేస్తారో దానిలో చేస్తారు దాన్ని. అంటే ఎలాగా రూల్ నెంబర్ 30లో ఏ విధంగా అయితే డిక్రీ ఫర్ ద రికవరీ ఆఫ్ మనీ కింద ఏవేవైతే స్టెప్స్ తీసుకుంటారో అలా తీసుకొని చేస్తారు. ఓకే, మీ క్వశ్చన్ ఎలా అడుగుతారో చూడు చెప్తానండి. ఇన్ ద కేస్ ఆఫ్ అటాచ్మెంట్ ఆఫ్ డిక్రీ ఫర్ రెంట్ ఆర్ మీన్ ప్రాఫిట్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మేనర్ ద డిక్రీ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అంటాడు. దాని కింద మీకు ఆప్షన్స్ ఏమిస్తాడు? డిక్రీ యాజ్ టు ద రికవరీ ఆఫ్ మనీ, డిక్రీ యాజ్ టు స్పెసిఫిక్ రికవరీ ఆఫ్ స్పెసిఫిక్ మూవబుల్ ప్రాపర్టీ, డిక్రీ ఫర్ ద రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ ఆర్ ఇంజెక్షన్ ఎక్సెట్రా. ఇట్లా 4 ఆప్షన్స్ ఇస్తారు. మీరు ఆప్షన్ ఏ పెట్టాలి. అర్థమైంది కదండి ఎలా అడుగుతారు. నెక్స్ట్, అటాచ్మెంట్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అదర్ దెన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఇన్ పొజిషన్ ఆఫ్ జడ్జిమెంట్ డెటార్ వేర్ ద ప్రాపర్టీ టు బి అటాచ్డ్ is movable property other than agricultural produce. In the position of judgment debtor, the attachment shall be made by actual seizure and attaching officer shall keep the property in his own custody or in the custody of one of his subordinates and shall be responsible for the due custody thereof, provided that when the property seized is subject to speedy and natural decay or when the expense of keeping it in likely to exceed its value and the attachment officer may sell it all at once. అంటే ఉదాహరణకి ఏంటంటే అండి, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అంటే ఇవి ట్రాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. లేదనుకోండి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అంటే ఇంకోటి ఏంటంటే ఈ పంటలు పండిస్తారు కదా, పంటలు క్రాప్స్ని ఎప్పుడూ కూడా అటాచ్మెంట్ చేయకూడదు. ఓకే, కానీ ఇన్ కేస్ ట్రాక్టర్స్, బైక్స్ వీటన్నీ అటాచ్ చేసి ఇతని పొజిషన్లో కానివ్వండి, లేకపోతే ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో ఆయన పొజిషన్లో కానీ పెట్టుకోవచ్చు. ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు? ఆ ప్రాపర్టీ ఇన్ కేస్ అది డికే అయిపోతుంది, అంటే అది చెడిపోతుంది, పాడైపోతుంది, లేకపోతే దానికి ఏదైనా అయిపోతుంది అన్నంత వరకు దాన్ని పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ అటువంటి సమయంలో ఏం చేస్తారు, దాన్ని అమ్మేసి ఒకేసారి అమౌంట్ ఎంతైతే వస్తుందో అంత రికవరీ చేసుకోవాలి. ఓకే అండి. ఇంకొకటి, అది ఇతని పొజిషన్లో పెట్టుకోవచ్చు. ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు? ఇన్ కేస్ ఇప్పుడు దాని వాల్యూ తక్కువ, కానీ భవిష్యత్తులో దాని వాల్యూ పెరిగే అవకాశం ఉంది. సో అది వన్స్ పెరిగిన తర్వాత దాన్ని అమ్మేయచ్చు. ఆ సర్కమ్స్టెన్స్లో ఇతని పొజిషన్లో పెట్టుకోవచ్చు. ఓకేనా అండి. నెక్స్ట్, రూల్ 43A, custody of movable property where the property attached consists of living stocks, agricultural implements, tractors avi, or other articles which cannot conveniently be removed and attaching officer does not act under the proviso to rule number 43, he may, at the instance of the judgment debtor or of the decree holder or of any other person claiming to be interested in such property, leave it in the village or place where it has been attached in the custody of any respectable person and he is called a custodian. So custodian అంటే ఎవరు? ఉదాహరణకి ఏదన్నా ఒక ఆవులు ఇట్లాంటివి ఉన్నాయి, లేకపోతే ఏమన్నా పంటకు సంబంధించినవి క్రాప్ హార్వెస్టింగ్ కానివ్వండి, లేకపోతే సామాన్లు పెస్టిసైడ్స్ కొట్టేవి కానీ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇవన్నిటిని తీసుకెళ్ళడానికి కుదరదు. ఆవులు ఉన్నాయి, ఆవులన్నింటినీ తీసుకెళ్ళి సూపరింటెండెంట్ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడ పెట్టుకుంటాడు? పెట్టుకోలేరు కదా. సో అట్లా పెట్టుకోలేని పక్షంలో అదే ఊరిలో విత్ ద కన్సెంట్ ఆఫ్ ద డిక్రీ హోల్డర్ అండ్ ద జడ్జిమెంట్ డెటర్ ఒక వ్యక్తి సమక్షంలో పెడతారు. అది ఆ ఊరి పెద్ద అవ్వచ్చు, లేకపోతే జడ్జిమెంట్ డెటారే అవ్వచ్చు, లేకపోతే డిగ్రీ హోల్డర్ వాళ్ళే అవ్వచ్చు. వాళ్ళని కస్టోడియన్గా అపాయింట్ చేసి సూపరింటెండెంట్ వెళ్ళిపోతాడు. సో హీ ఈజ్ కాల్డ్ ఏ కస్టోడియన్. ఇప్పుడు కస్టోడియన్ ఫెయిల్ అయితే, కస్టోడియన్ సరిగా చూసుకోకపోతే ఏంటి? ఇఫ్ ద కస్టోడియన్ ఫెయిల్స్ after due notice to produce such property at the place named by the court before the officer deputed for the purpose or to restore it to the person in whose favor restoration is ordered by the court, or if the property through so produced or restored is not in the same condition as it was when it was entrusted to him. అంటే ఎవరైతే కస్టోడియన్కి ఎప్పుడైతే ప్రాపర్టీ అటాచ్ చేశారో అతను దాన్ని కోర్టు సమక్షంలో కానివ్వండి, లేకపోతే ఎవరికైతే అందజేయాలో వారి సమక్షంలోకి లేకపోతే అది ఏ స్టేజ్లో ఉందో అతని దగ్గర ఇచ్చేటప్పుడు ఆ స్టేజ్లో రాకుండా కొంచెం పాడైపోయో లేకపోతే ఏదైనా డ్యామేజ్ అయ్యి వచ్చిస్తే దానికి ఏంటి?
custodian shall be liable to pay the compensation to the decree holder, judgment debtor or any other person who is found to have entitled to the restoration thereof for any loss or damage caused by his default. ఎవరైతే ఆ ప్రాపర్టీలో ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇతని వల్ల ఫెయిల్యూర్ అవ్వడం వల్ల, డ్యూటీ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాని అంతటికి కూడా ఈ కస్టోడీ అనేది రెస్పాన్సిబుల్. Such liability may be enforced as per what? At the instance of the decree holder, as if the custodian were the surety under section 145. In case custodian జడ్జిమెంట్ డెటార్కి షూరిటీ అయితే ఏ విధంగా అయితే ప్రొసీడింగ్స్ ఉంటాయి ఆ విధంగా ఉంటాయని చెప్పి. ఓకే, నెక్స్ట్, అట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ద జడ్జిమెంట్ డెటార్ ఆర్ సచ్ అదర్ పర్సన్ ఆన్ అప్లికేషన్ ఇన్ ఎగ్జిక్యూషన్. అతనికి అగెయిన్స్ట్కి ఎలా తీసుకెళ్తారు? అప్లికేషన్ బై డిగ్రీ హోల్డర్ ఆర్ బై ద జడ్జిమెంట్ డెటార్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కస్టోడియన్. ఓకే, నెక్స్ట్, ఎనీ ఆర్డర్ డిటర్మైనింగ్ సచ్ లయబిలిటీ షల్ బి అపీలబుల్ యాజ్ ఎ డిగ్రీ. కస్టోడియన్ ఎవరైతే ఉన్నారో ఆ ఆర్డర్ని అపీల్ అనేది చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈజ్ ఏ డిగ్రీ. ఓకేనా అండి? మనం 42లో ఏం 43లో ఏం చెప్పుకున్నాము? అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అనేది ఇట్ కెనాట్ బి అటాచ్డ్. 44లో ఏం చెప్పుకుంటున్నాము? అటాచ్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. ఏ సర్కమ్స్టెన్సెస్లో ఈ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ని అటాచ్ చేయొచ్చు? వేర్ ద ప్రాపర్టీ టు బి అటాచ్డ్ ఈజ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. ద అటాచ్మెంట్ షల్ బి మేడ్ బై అఫిక్సింగ్ ఏ కాపీ ఆఫ్ ద వారెంట్ ఆఫ్ ద అటాచ్మెంట్ వేర్ such produce is a growing crop on the land on which the crop has grown, where such produce has cut or gathered or in the threshing floor or place for threading out grain or the like or fodder stack on or in which it is deposited. క్రాప్ని ఎప్పుడూ కూడా కోర్టు నుండి ఆర్డర్ తర్వాతనే మనం అటాచ్ అనేది చేసుకుంటారు. ఎగ్జిక్యూషన్ అనేది దాంట్లో ఎక్స్క్లూజివ్గా క్రాప్స్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు చేస్తారంటే అండి, వెన్ దెర్ ఈజ్ నో ప్రాపర్టీ అతనిది కాదు, ఇంకా అతనికి వేరే సోర్స్ లేదు, ఇది ఒకటే ఉంది సోర్స్ అనుకోండి. ఇన్ కేస్ ఇది దీన్ని అమ్మేసిన తర్వాత వచ్చిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా రాదు అనుకున్న పక్షంలోనే దీన్ని అటాచ్ చేస్తారు. అండ్ అనదర్ కాపీ ఆన్ ద అవుట్డోర్ ఆన్ సమ్ అదర్ కన్స్పీషియస్ పార్ట్ ఆఫ్ ద హౌస్ ఇన్ విచ్ ద జడ్జిమెంట్ డెటార్ ordinarily resides, or with the leaves of the court on the outdoor or on some other conspicuous part of the house in which he carries on business or personally works for gain, or in which he is known to have last resided or carried on business or personally worked for gain, and shall produce thereupon be deemed to have passed into the possession of the court. అంటే అతనికి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు, అతను ఇంకా అటెండ్ అవ్వలేడు అన్న పక్షంలో అతనికి ఏదైతే అతని ఇంటి దగ్గర ఒక కాపీ అటాచ్ చేయడం కానివ్వండి, లేకపోతే అతను ఇంతకుముందు అక్కడ ఎక్కడైనా వర్క్ చేసేవాడు, కూలీగానే ఎక్కడైనా పని చేసేవాడు అని అక్కడ కానివ్వండి, అతనికి చూపిస్తూ ఏమని, నువ్వు ఇలా కోర్టుకు అటెండ్ అవ్వకపోవడం వల్ల సోన్స్ అమౌంట్ నీకు నువ్వు ఇవ్వాల్సిన దానివల్ల అమౌంట్ ఏదైతే ఉందో దానికి గాను నీ క్రాప్స్ అనేవి అటాచ్ చేస్తున్నాము అని చెప్పి ఇస్తున్నారు. ఏమైందండి? క్రాప్స్ అనేవి కొంచెం డ్రైగా ఉంటుంది మేడం, ఇది డ్రైగా ఉంటుంది, ఎగ్జిక్యూషన్ డ్రైగా ఉంటుంది. ఎందుకంటే మీకు మొత్తం ఒకటే, అటాచ్మెంటు, సేలు, అరెస్ట్, ఈ మూడు దేనికి ఏ విధంగా చేస్తారని చెప్పి ఉంటుంది. సో ఇది డ్రైగానే ఉంటుంది మొత్తం 21. ఇప్పుడు ఏంటంటే అండి, ఏదైతే మనం 43లో అగ్రికల్చర్ అటాచ్మెంట్ చేయకూడదు అనుకున్నామో 44లో ఏమీ లేనప్పుడు, ఆల్టర్నేటివ్ ఏదీ లేనప్పుడు, ఓన్లీ విత్ ద కోర్ట్ ఆర్డర్ కానివ్వండి, అటాచ్మెంట్ కానివ్వండి, ఈ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అనేది అటాచ్ చేసుకుంటారు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇంకొకటి, 43లో ఏదైతే మనం అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అటాచ్ చేయకూడదని చెప్పారో అది ఏ సర్కమ్స్టెన్స్లో చేయకూడదంటే, ఇప్పుడు ఆ పంట ఏదైతే ఉందో అదే అతని ఓన్లీ లైవ్లీహుడ్. అంటే అతను కానివ్వండి, అతని పిల్లలు కానివ్వండి, వాళ్ళు ఇది చేసుకోవడానికి అది ఒకటే ఓన్లీ లైవ్లీహుడ్ అయినప్పుడు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని చేయరు, అటాచ్ చేయరు. ఎయిదర్ విత్ 43 కానివ్వండి, 45 కానివ్వండి, 44 కానివ్వండి. ఓకే, సో అదర్వైజ్ ఎప్పుడైతే వాడికి చూపించుకుంటారో అప్పుడు మాత్రమే దాన్ని అటాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు రూల్ నెంబర్ 45, ప్రొవిజన్స్ యాజ్ టు అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండర్ అటాచ్మెంట్. ఇప్పుడు అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండర్ అటాచ్మెంట్, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్?
where agricultural produce is attached. 44 ప్రకారం అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అటాచ్ చేస్తారు. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ అనేది 45 చెప్తుంది. వెన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇస్ అటాచ్డ్ ద కోర్ట్ షల్ మేక్ such arrangements for the custody thereof as it may deem sufficient, and for the purpose of enabling the court to make such arrangements, every application for the attachment of a growing crop shall specify the time at which it is likely to be fit to be cut or gathered. ఎప్పుడైతే ఈ క్రాప్ అనేది అటాచ్ చేసినప్పుడు త్రూ అప్లికేషన్ ఏమని మెన్షన్ చేయాలి, అది ఎప్పుడు కట్ చేసి దాన్ని అమ్మడానికి వీలుగా ఉంటుందో ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఎవరైతే అప్లికేషన్ వేస్తున్నారో అది మెన్షన్ చేయాలి. ఎయిదర్ ఇట్ కెన్ బి డిక్రీ హోల్డర్ ఆర్ జడ్జిమెంట్ డెటార్. ఎప్పుడు జడ్జిమెంట్ డెటార్, ఎప్పుడైతే జడ్జిమెంట్ డెటార్ని కోర్టుకు పిలిపించి బాక్స్లో కూర్చోబెట్టి అడుగుతారో ఏమని, బాబు నీ దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయి అటాచ్ చేసుకోవడం, నీకు ఇలా బాకీ ఉంది లేకపోతే నేను అరెస్ట్ చేస్తాను. అప్పుడు వాడు లేదు సార్ నాది ఇలా నేను పంట పండిస్తాను, లీజు కౌలుకు తీసుకున్నాను పొలాన్ని, దాంట్లో నాకు పంట వస్తుంది, సో దాన్ని అమ్మిస్తాను. సరే నువ్వు దాన్ని అమ్మిస్తావు కదా, నేను దాన్ని అటాచ్ చేసుకుంటాను. అటాచ్ చేసుకొని దాన్ని మేమే అమ్మి బ్యాలెన్స్ ఏదైతే అమౌంట్ ఉందో అది నేనే మీకు ఇస్తామని చెప్పి కోర్టు చెప్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ప్రొసీజర్. నెక్స్ట్, subject to such conditions as may be imposed by the court in this behalf, either in the order of the attachment or any subsequent order, the judgment debtor may tend, cut, gather and store the produce and do any other act necessary for maturing or preserving it. If the judgment debtor fails to do all or any of the such acts, the decree holder may with the permission of the court and subject to like conditions do all or any of them, either by himself or by any other person appointed by him in his behalf, and the cost incurred by the decree holder shall be recoverable from the judgment debtor as if they were included or formed part of the decree. సో ఈ పంట పొలాన్ని ఇచ్చేస్తానే కదా వాడికి డబ్బు వస్తుంది. సో దీనికి గాను వాళ్ళ డ్యూటీ ఏమి ఇచ్చారు, ఎవరికి, జడ్జిమెంట్ డెటార్కి, బాబు ఈ పంటను ఏదైతే ఉందో నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, కాపాడుకోవాలి, కట్ చేసుకోవాలి, అండ్ దానికి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఆన్ టైం చేసుకోవాలి అని చెప్పారు. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. నెక్స్ట్, సబ్సీక్వెంట్గా ఇన్ కేస్ జడ్జిమెంట్ డెటార్ చూసుకోలేకపోయాడు అనుకోండి, వాట్ ఈస్ ద ప్రొసీజర్? డిక్రీ హోల్డరే అన్నీ చూసుకోవచ్చు. దీనికి గాను డిక్రీ హోల్డర్ ఏవేవైతే ఖర్చులు పెట్టాడో అవన్నీ కూడా జడ్జిమెంట్ డెటార్ దగ్గర రికవరీ చేసుకో యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అవార్డెడ్ ఇన్ ఏ డిక్రీ. నెక్స్ట్, agricultural produce attached as growing crop shall not be deemed to have ceased to be under attachment or to require reattachment merely because it has been served from the soil. అంటే అది భూమి నుంచి దాన్ని కట్ చేశారనే ఒకే ఒక దీంతో అది అటాచ్మెంట్ నుంచి సీజ్ అయిపోయిందని అనుకోకూడదు. ఇప్పుడు మన కోర్టు అటాచ్మెంట్ ఏ స్టేజ్లో తీసుకుంటుంది, అది భూమికి అటాచ్ అయినప్పుడు తీసుకుంటుంది. సో వితౌట్ కోర్ట్ పర్మిషన్ కట్ చేయకూడదు బేసిక్గా. అది మనకి ఏ రూల్లో తెలుస్తుంది? రూల్ నెంబర్ 44. రూల్ నెంబర్ 44లో ఆ పంట ఏ స్టేజ్లో ఉంది, దాన్ని ఎప్పుడు కట్ చేయాలి అంతా కూడా రూల్ నెంబర్ 44, రూల్ నెంబర్ 45 సబ్ రూల్ 1 ప్రకారం తెలుస్తుంది. ఓకేనా? సో అలా తెలుసుకున్న తర్వాత దాన్ని కట్ చేయడానికి ఈ ప్రావిజన్స్ పవర్స్ ఏ దీని ప్రకారం ఇచ్చాడు? రూల్ నెంబర్ 45 సబ్ రూల్ నెంబర్ 2 ప్రకారం ఇచ్చారు. జడ్జ్మెంట్ డెటారు లేకపోతే డిక్రీ హోల్డరు పవర్స్ యూటిలైజ్ చేసుకొని ఆ క్రాప్ను బాగా పెరిగినివ్వాలి అని చెప్పి. ఓకే, ఇప్పుడు దాన్ని అమ్మి డబ్బు ఇచ్చేసుకోవాలి కదా. సో కోర్టు ఇన్ కేస్ కోర్టుకి చెప్పకుండా కూడా వీళ్ళు ఇన్ కేస్ కట్ చేసిన, ఇట్ డస్ నాట్ మీన్ దట్ అంటే సాయిల్ నుంచి బయటకు వచ్చిందండి. కాబట్టి ఎందుకు మనం ఈ సో క్రాప్ సో షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీలో మేము పెంచుతున్నాము అని డిస్క్రిప్షన్ క్లియర్గా ఇస్తాం ఈపీలో. So only because it is cut from that soil, it does not mean that it has ceased from attachment. Okay, next, where an order for the attachment of growing crop has been made at a considerable time before the crop is likely to be fit to be cut or gathered, the court may suspend the execution of the order for such a time as it thinks fit, and may in its discretion make a further order prohibiting the removal of the crop pending the execution of the order of attachment. ఉదాహరణకి గ్రోయింగ్ క్రాప్ అటాచ్మెంట్కి కానీ ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి. ఓకే, అండ్ బిఫోర్ ద క్రాప్ ఈజ్ లైక్లీ టు బి ఫిట్ టు బి కట్. ఎప్పుడు వచ్చింది? జస్ట్ ఇంకా క్రాప్ కట్ చేస్తారు అనగా దానికి ముందు వచ్చింది అనుకోండి.
ద కోర్ట్ మే సస్పెండ్ ద ఎగ్జిక్యూషన్ ఆర్డర్. అంటే ఏంటి, దానికి ఇన్ కేస్ కోర్టు కనుక ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఇచ్చేసింది అనుకోండి ఇంప్లిమెంట్, ఆ క్రాప్ అనేది చెడిపోవచ్చు, పాడైపోవచ్చు. కానీ అలా కాకుండా ఆ సర్టైన్ ఆర్డర్ సస్పెండ్ చేయొచ్చు, లేకపోతే ఇంప్లిమెంట్ చేయొచ్చు అకార్డింగ్ టు దిస్ సబ్ రూల్ నెంబర్ 4. ఓకేనా అండి. నెక్స్ట్ సబ్ రూల్ నెంబర్ 5. A growing crop which from its nature does not admit of being stored shall not be attached under this rule at any time less than 20 days before the time at which it is likely to be fit to be cut. ఏవైతే చెడిపోతాయి, దాని నేచర్లో ఇన్ కేస్ దాన్ని అడ్మిట్ చేయలేము, దాన్ని దాచలేము అనుకున్న క్రాప్స్ ఏవైతే ఉన్నాయో 20 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కటింగ్ ద క్రాప్ నుంచి మాత్రమే అటాచ్ చేయగలము, దానికంటే ముందు చేయలేము. ఓకే. నెక్స్ట్ అటాచ్మెంట్ ఆఫ్ డెట్, షేర్ అండ్ అదర్ ప్రాపర్టీ నాట్ ఇన్ పొజిషన్ ఆఫ్ జడ్జిమెంట్ డెటార్. అంటే ఏంటి, జడ్జిమెంట్ డెటార్లో పొజిషన్లో ఆ ప్రాపర్టీ లేదు. కన్సిడర్ ఇట్ ఈస్ ఇన్ ద అంతా కూడా ఎప్పుడైతే ఈ డిగ్రీ ఇచ్చేశారో మొత్తం వాళ్ళ ఇంటి వాళ్ళ పేరు మీద, వాళ్ళ ఆవిడ పేరు మీద, అందరి పేరు మీద రాశాడు. అప్పుడు వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు బి ఫాలోడ్ ఇక్కడ వస్తుంది. A debt not secure in case of a debt not secured by a negotiable instrument, a share in the capital of a corporation, other movable properties not in the position of judgment debtor except property deposited or in the custody of any court. కోర్టు కస్టడీలో ఉన్నది ఇది మినహాయించి the attachment shall be made by written order prohibiting in case of the debt the credit or from recovering the debtor from making payment thereof until further order of the court. In the case of a share, in the case of a debt, the credit or from, in the case of the debt, the credit or from recovering the debt, the debtor from making the payment thereof until further order of the court. Further order of the court వచ్చేంత వరకు కూడా అంటే దేని గురించి, ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇలాగా కోర్టులో ఇలా సబ్మిట్ చేస్తారు, ఈపీ సబ్మిట్ చేసిన తర్వాత మీ తరపున ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నీ అడుగుతారు. నా పేరు మీద ఏ ప్రాపర్టీస్ లేవు, నాకు ఇంకా ఆస్తులు లేవని ఇటు చెప్తాడు. అదర్ డిగ్రీ హోల్డర్ ఏం చెప్తారు, లేదండి అతనికి సో అండ్ సో ప్రాపర్టీ ఉంది, దాన్ని వాళ్ళ ఆవిడ పేరు మీద రాశాడు, సో ఇదిగోండి దాని డీటెయిల్స్ అని చెప్పి ఇతనన్నా సబ్మిట్ చేయొచ్చు. లేకపోతే త్రూ కోర్ట్ సమన్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాపర్టీ త్రూ కోర్టు కూడా ఇష్యూ చేసుకోవచ్చు. ఓకే. ఇష్యూ చేయించిన తర్వాత ఆ ప్రాపర్టీని ఇక్కడ మెన్షన్ చేయిస్తారు. ఇంకొకటి ఇక్కడ ఏంటి, మనం 3 కండిషన్స్ మాట్లాడుకున్నాం. ఏంటవి, ఏ డెట్ నాట్ సెక్యూర్డ్ బై ఎ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. అంటే చెక్ కానీ ప్రామిసరీ నోట్ కానీ లేనిది ఈపీ ఒకటి, లేకపోతే ఏ షేర్ ఇన్ ద క్యాపిటల్ ఆఫ్ ఏ కార్పొరేషన్. అంటే ఉదాహరణకి మీకు ఇది ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, ఒక ప్రాపర్టీ ఉందండి నాట్ ఇన్ పొజిషన్ ఆఫ్ జడ్జిమెంట్ డెటార్. ఓకే. అంటే వేరే వాళ్ళు మీకు డబ్బు ఇవ్వాలి, మీరు జడ్జిమెంట్ డెటార్ అనుకోండి, వేరే వాళ్ళు మీకు డబ్బు ఇవ్వాలి, కానీ దానికి గాను మీ దగ్గర ఎటువంటి ప్రామిసరీ నోటు ఇది లేదు. ఇప్పుడు మీ మీద ఈపీ పడింది కదా, మీరు ఏం చెప్తారు కోర్టుకి, నేను వేరే వాళ్ళకి ఇలా డబ్బు ఇచ్చానండి, సో వాళ్ళు నాకు ఇవ్వాలి ఆ డబ్బు, సో ఆ డబ్బుని దీంట్లో జమ వేసుకోండి అని చెప్తారు. దట్ ఈజ్ ఫస్ట్ కేస్, ఏ డెట్ నాట్ సెక్యూర్డ్ బై నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. రెండోది, ఏ షేర్ ఇన్ ద క్యాపిటల్ ఆఫ్ కార్పొరేషన్. ఎప్పుడు కానీ షేర్స్ అవి కూడా కంపెనీ దగ్గరే ఉంటాయి, మీకు దాని ప్రూఫ్గా ఏమిస్తారు, సర్టిఫికేట్ ఆఫ్ షేర్ హోల్డింగ్ ఇస్తారు. ఓకే. సో అది రెండోది, అది మీ పొజిషన్లో లేదు, ఆ షేర్ కంపెనీ పొజిషన్లోనే ఉంది, కానీ మీ దగ్గర సర్టిఫికేట్ అనేది ఒక కాగితం ఉంది. ఓకే. నెక్స్ట్ అదర్ మూవబుల్ ప్రాపర్టీ అదర్ ఇన్ పొజిషన్ ఆఫ్ ద కోర్ట్, అది మూడోది. ఇప్పుడు ఫస్ట్ కేసులో ఎలాగా, దస్ అటాచ్మెంట్ షెల్ బి మేడ్ బై ఎ రిటన్ ఆర్డర్ ప్రొహిబిటింగ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ డెట్ ద క్రెడిట్ ఆర్ ఫ్రమ్ రికవరింగ్ ద డెట్ అండ్ ద డెటార్ ఫ్రమ్ మేకింగ్ ద పేమెంట్ అంటిల్ ద ఫర్దర్ ఆర్డర్ ఆఫ్ ద పేమెంట్. ఒకటి, కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత దేనిపైన ఆ ఫర్దర్ పేమెంట్ ఏదైతే అతను రిసీవ్ చేసుకోవాలి కదా, ఆ ఫర్దర్ ఆర్డర్ వచ్చేంత వరకు కూడా ఇతను పేమెంట్ రిసీవ్ చేసుకోకూడదు. ఎవరైతే ఇతనికి ఇవ్వాలో ఇతనికి కానీ ఇతని తాలూకు ఎవరికి కానీ ఇవ్వకూడదు పేమెంట్. అది ఎప్పుడు తెలుస్తుంది, ఇతను వచ్చిన తర్వాత నాకు వేరే వాళ్ళు డబ్బు ఇవ్వాలండి అని చెప్తారు కదా, హౌ హీల్ ఫైల్ త్రూ ఏ మెమో ఆర్ పిటిషన్ ఫైల్ చేస్తారు. ఓకే. ఫైల్ చేసినప్పుడు అదర్ పార్టీ ఎవరైతే ఇతనికి డబ్బు ఇవ్వాలో తనకు సమన్స్ ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసి కోర్టు ద్వారా ఒక ఆర్డర్ వెళ్తుంది అతనికి, ఏమని, ప్రొహిబిటింగ్ ఆర్డర్, రిటర్న్ ఆర్డర్
ప్రొహిబిటింగ్ ఏమని, బాబు ఇతనికి ఏదైతే మేము ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు కూడా ఇతని పైన మీద నువ్వు అతనికి కానీ అతని బంధువులకు కానీ ఎవరికి కానీ నువ్వు డబ్బు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్తారు. సో దట్ ఈస్ ఫస్ట్ వన్. నెక్స్ట్ రెండోది, ఇన్ కేస్ ఆఫ్ షేర్ ద పర్సన్ ఇన్ హూస్ నేమ్ ద షేర్ మే బి స్టాండింగ్ ఫ్రమ్ ట్రాన్స్ఫరింగ్ ద సేమ్ ఆర్ రిసీవింగ్ ఎనీ డివిడెండ్ దేర్ ఆన్. ఎవరైతే ఆ షేర్ గాను వాళ్ళ పేరు మీద ఉంటుందో దానికి గాను వచ్చే అమౌంట్స్ కానీ డివిడెండ్స్ కానీ ఒకటి అన్నీ డీటెయిల్డ్గా సమ్గా రాసివ్వాలి. ఇన్ కేస్ అతను రిసీవ్ చేసుకుంటే, లేదనుకోండి దే విల్ సెండ్ ఇష్యూ సమన్స్ టు ద కార్పొరేషన్, సమన్స్ ఇష్యూ చేస్తారు. సో అండ్ సో షేర్ సర్టిఫికేట్ గాను మీరు ఇష్యూ చేసే డివిడెండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇష్యూ చేయొద్దండి, మేము ఫర్దర్ సబ్సిక్వెంట్ ఆర్డర్స్ తర్వాత ఇష్యూ చేయండి అని చెప్తే కోర్టు దాన్ని హోల్డ్లో పెడుతుంది, కంపెనీ దాన్ని హోల్డ్లో పెడుతుంది. ఓకే. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ ద అదర్ మూవబుల్ ప్రాపర్టీ ఎక్సెప్ట్ అఫోర్సెడ్ ద పర్సన్ ఇన్ పొజిషన్ ఆఫ్ ద సేమ్ ఫ్రమ్ గివింగ్ ఇట్ ఓవర్ ద జడ్జిమెంట్ డెటార్. ఏదైనా అదర్ మూవబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, నాట్ ఇన్ పొజిషన్ ఆఫ్ ద కోర్ట్, దాని డిస్క్రిప్షన్ అంతా కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ రూల్స్లో చూసాం. దాని ప్రకారం మెన్షన్ చేస్తే కోర్టు దాన్ని ఆటోమేటిక్గా అటాచ్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు సబ్ రూల్ నెంబర్ 2, ఏ కాపీ ఆఫ్ సచ్ ఆర్డర్ షెల్ బి అఫిక్స్డ్. అంటే ఏదైతే ఆర్డర్ కాపీ మీరు పైన 3 కేసెస్లో తీసుకుంటారు కదా, అది వాళ్ళ సంబంధిత ప్లేసెస్లో వాళ్ళ ఇంటి దగ్గర కానివ్వండి, వాళ్ళు ఎక్కడైనా వ్యాపారాలు చేసుకునే దగ్గర కానివ్వండి, లేకపోతే ఆ కంపెనీకి మెయిల్ కానివ్వండి, ఇవన్నీ చేసి అక్కడ అంటించాలి. ఓకేనా. అనదర్ కాపీ షెల్ బి సెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ డెట్ టు ద డెటార్. ఎవడైతే అప్పు తీసుకున్నాడో వాడికి పంపించాలి. ఇన్ ద కేస్ ఆఫ్ ఏ షేర్ టు ద ప్రాపర్ ఆఫీసర్ ఆఫ్ ద కార్పొరేషన్ అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ అదర్ మూవబుల్ ప్రాపర్టీ టు ద పర్సన్ ఇన్ హూస్ పొజిషన్ ద ప్రాపర్టీ ఈజ్ ఇన్. క్లియర్ కదండి, అర్థమైంది కదా ఇప్పటి వరకు నేను చెప్పింది. ఎస్, ఏ డెటార్ ప్రొహిబిటెడ్ అండర్ క్లాజ్ 1 ఆఫ్ సబ్ రూల్ 1 మే పే ద అమౌంట్ ఆఫ్ హిస్ డెట్ ఇన్ టు ద కోర్ట్ and such payment shall discharge him as effectually as payment to the party entitled to receive the same. కోర్టు ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు కూడా అది ఎటువంటి పేమెంట్స్ జరగకూడదు, ఇవి జరగకూడదు. వన్స్ కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఇతను అమౌంట్ ఏదైతే ఉందో రిసీవ్ చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్, నోటీస్ టు గార్నిషీ. చెప్పండి, గార్నిషీ అంటే ఎవరు, ఎక్కడ వస్తారు? పూర్తిగా చెప్పండి. గార్నిషీ అంటారు. ఇన్ కేస్ ప్రాపర్టీ ఇతని ప్రాపర్టీ ఏదైతే ఉందో అతని పొజిషన్లో ఉందనుకోండి, అతన్ని కూడా గార్నిషీ అంటారు. ఓకే. సో ఇప్పుడు నోటీస్ టు గార్నిషీ. ఇప్పుడు ఏంటి, ఆ గార్నిషీకి నోటీస్ పంపించాలి. దేని గురించి, బాబు ఇలా ఇతని మీద ఈపీ ఇదయింది, సో నువ్వు ఏదైతే ఇతనికి అమౌంట్ ఇవ్వాలో అది హోల్డ్లో పెట్టు, లేకపోతే నువ్వు ఏదైతే సబ్సీక్వెంట్గా అతని ప్రాపర్టీ నీ పొజిషన్లో ఉందో దాన్ని నువ్వు ఎవరికి అమ్మకో అది నీ దగ్గరే జాగ్రత్తగా పెట్టు చెప్పాలి. ఇన్ కేస్ ఇతను ఏవైతే డ్యూటీస్ ఇతనికి ఇచ్చారో ఇతను కనుక చెయ్యకపోతే ఏదైతే కంపెన్సేషన్ అనేది డిక్రీ హోల్డర్ పే చేసుకోవాలి. యాజ్ ఇఫ్ ఆ డిక్రీ అనేది ఈ గార్నిషీకి అగెయిన్స్ట్గా వచ్చినట్టుగా డిక్రీ అనేది ఇచ్చేసుకుంటారు. ఓకే. సో దట్ ఈజ్ నోటీస్ టు గార్నిషీ. ఇది మీరు చూసుకోండి, నోటీస్ టు గార్నిషీ. ఓకే. నెక్స్ట్, ఆర్డర్ అగెయిన్స్ట్ గార్నిషీ. ఆర్డర్ అగెయిన్స్ట్ రిగార్డ్స్ యాజ్ థర్డ్ పర్సన్. ఇదంతా నేను చెప్పింది మేడం, నేను చెప్పాను ఆల్రెడీ, పైన చెప్పిన దాంట్లో చెప్పాను, అవంతా కవర్ అయింది. మీరు ఒకసారి మొత్తం చూసుకోండి. ఆన్లైన్ స్టూడెంట్స్ మీరు కూడా డౌట్ ఉంటే నన్ను రేపు అడగండి క్లాస్లో. సేమ్ మొత్తం గార్నిషీ గురించి జడ్జిమెంట్ ఆ 3 కేసెస్ ఉన్నాయి కదండి, ఆ 3 కేసెస్లో ఫస్ట్ కేసులో ఎవడైతే అప్పు తీసుకున్నాడో వాడు గార్నిషీ, సెకండ్ కేసులో ఆఫీసర్ ఆఫ్ ద కార్పొరేషన్ వాడు గార్నిషీ, థర్డ్ కేసులో ఎవరైతే మూవబుల్ ప్రాపర్టీ అదర్ పర్సన్ పొజిషన్లో ఉండి వాళ్ళు గార్నిషీ. ఓకే. సో వాళ్ళకి నోటీసులు ఇవన్నీ ఏవైతే నేను చెప్పానో అదే ఇక్కడ మెన్షన్ చేశారో అది చూసుకోండి. నెక్స్ట్, రూల్ నెంబర్ 48కి వచ్చేయండి. అటాచ్మెంట్ ఆఫ్ శాలరీ. ప్రైవేట్ కంపెనీస్లో కానివ్వండి, ఎవరికైతే పే స్లిప్స్ వస్తున్నాయో, గవర్నమెంట్తో కానివ్వండి, లేకపోతే ఏదైనా కార్పొరేషన్తో కానివ్వండి, వాళ్ళ శాలరీ పర్టికులర్స్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ ఉంటే మీకు కంపెనీస్ యాక్ట్ ప్రకారం కానివ్వండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం కానివ్వండి, వాళ్ళ శాలరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అటాచ్ చేస్తారు. దానికి ప్రొసీజర్ ఏ విధంగా ఇచ్చారు, వేర్ సచ్ శాలరీ ఆర్ అలవెన్స్ ఆర్ టు బి డిస్పర్స్డ్ within the local limits to which this code for the time being extends, the officer or other person whose duty it is to disperse the same shall withhold and remit to the court the amount due under the order or monthly installments as the case may be. కంప్లీట్గా ఎవరైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయర్ ఉంటారు. ఎంప్లాయర్ అంటే ఎవరు,
జాబ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే శాలరీ వేస్తాడో వాడికి నోటీస్ పంపిస్తారు, బాబు ఇతనికి ఏదైతే నువ్వు శాలరీ వేస్తున్నావో ఇతని పైన ఈపీ ఫైల్ అయింది సో కేసు పరంగా, సో ఆ శాలరీని ఏదైతే ఉందో హోల్డ్లో పెట్టు. ఇన్ కేస్ హోల్డ్లో కాదా ఇన్స్టాల్మెంట్స్ వైజ్గా అతని శాలరీని డిస్పర్స్ చేయి విత్ ద ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్ అని చెప్తారు. ఇన్ కేస్ ఆ కన్సర్న్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వలేదు అనుకోండి, శాలరీ ఇచ్చేసాడు అనుకోండి, దెన్ హీఈస్ లైబుల్ టు పే ద. ఓకే, సో దానికి సంబంధించి ఇవన్నీ మీకు ఇది ఏంటంటే ప్రిలిమ్స్లో అడగరు, ఇది మెయిన్స్కి సంబంధించింది. అటాచ్మెంట్ ఆఫ్ శాలరీ ఇది కూడా ఎలా అడుగుతారంటే మీకు వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు బీ ఫాలోడ్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ అటాచ్మెంట్ ఆఫ్ శాలరీ అని అడుగుతారు. ఇంకొకటి ఏమడుగుతారు, వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు బీ ఫాలోడ్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ అటాచ్మెంట్ ఆఫ్ ఎ ప్రాపర్టీ అని అడుగుతారు. సో ఈ 3 క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, సూట్ ఇచ్చేస్తారు, సూట్లో డిగ్రీ అయిపోయింది తన పేరు మీద, ఈపీ ఫైల్ చేశారు, దెన్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ అంటాడు. అక్కడ ఏంటి సబ్జెక్ట్ మ్యాటర్ చూసుకొని దాని ప్రకారం మీరు ఇది చేసుకోవాలి. ఇఫ్ మీకు క్వశ్చన్లో ఇలా ఇస్తారు, ఏ పర్సన్ ఈజ్ ఏ ఎంప్లాయీ ఆఫ్ సర్టెన్ కార్పొరేషన్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ టీటీడీ అండ్ కోర్ట్ అనేది ఇతనికి అగెయిన్స్ట్గా డిగ్రీ ఇచ్చింది. సో వాట్ ఆర్ ద రెమెడీస్ ద డిగ్రీ హోల్డర్ హ్యాస్ అగైన్స్ జడ్జిమెంట్ డెటర్. అప్పుడు ఏంటి, ఫస్ట్ అటాచ్మెంట్ ఆఫ్ శాలరీ, ఓకే అతను ఉంది కాబట్టి. 2 ఇన్ కేస్ శాలరీ అటాచ్ చేసిన తర్వాత కూడా అది ఇచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం టోటల్ అమౌంట్ ₹1,00,00,000 అనుకోండి, శాలరీ ఇతనికి వచ్చింది 40,000 మంత్లీ కట్ చేసుకున్నా కూడా తీరదు అది. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఇతను సో ఇంట్లో ఉండేవాడు అని చెప్పి మీకు ఫ్యాక్ట్లో ఇచ్చారనుకో, ఆ ఇంటిని మీరు అటాచ్ చేసుకుంటారు. 3వది ఏంటి, అరెస్ట్ ఇన్ కేస్ అతను కట్టని పక్షంలో. సో ఈ విధంగా వాళ్ళు క్వశ్చన్స్ అడిగిందని మీరు ఆర్టికులేట్గా ఫామ్ చేసుకోవాలి. సో దానికి ఏంటంటే అటెంటివ్గా ఉండాలి, క్వశ్చన్ చదివేటప్పుడు అటెంటివ్గా చదవాలి. సో అప్పుడు మిస్టేక్స్ రావు.